హాయ్ గైస్! మనం వచ్చేసి ఇప్పుడు జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ నుంచి ఓడీ సర్టిఫికేట్ అనేది ఆన్‌లైన్ ద్వారాగా ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయం అయితే చూడబోతున్నాం అనమాట. ఓకేనా? బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ నేను నేను చెప్పబోయేదేంటంటే, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేర్‌ఫుల్‌గా అయితే చేయండి గైస్. ఎందుకంటే మనం ఒక 2000 అమౌంట్ అనేది పే చేయాల్సొస్తదనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన టైంలో. సో దట్ ఆ అప్లికేషన్ ప్రాసెస్‌కి మనం పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రీఫండ్ అయితే రాదు. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ మీకు అంతా ప్రాసెస్ అయిపోయి ఓడీ సర్టిఫికేట్ వచ్చినా అందులో మిస్టేక్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్ మీరేం చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. అలా ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళండి. కంగారు పడకండి. జాగ్రత్తగా అయితే చేయండి. రైట్. ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్‌లోకొచ్చేసి ఐ మీన్ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత జేఎన్‌టీయూకే ఓడీ అప్లై ఆన్‌లైన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ అయితే ఒకటొస్తుంది చూడండి. ఆన్‌లైన్ సర్వీసెస్ జేఎన్‌టీయూకే అని చెప్పి ఒక లింక్ అయితే వచ్చింది కదా! ఇన్ కేస్ ఈ లింక్ గనక మీకు రాకపోతే గనక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గైస్. ఆ లింక్ నా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నా సరే మీరు డైరెక్ట్‌గా ఈ జేఎన్‌టీయూకే ఆన్‌లైన్ సర్వీసెస్‌కి అయితే నావిగేట్ అయిపోతారు. ఓకేనా? రైట్. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి జేఎన్‌టీయూకే వాళ్ళది ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే పైన ఇక్కడ చూడండి ఆన్‌లైన్ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుందా మీకు? ఇదిగోండి సెకండ్ ఆప్షన్. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఆన్‌లైన్ సర్వీసెస్ మీద. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అనేది అవ్వాలి గైస్. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోండి. గైస్ మీరు వన్స్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ర్యాండమ్‌గా జీమెయిల్ అకౌంట్ ఇస్తున్నాను. మీరొచ్చేసి మీరు వర్కింగ్‌లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వండి ఇక్కడ. రైట్. ఎందుకు వర్కింగ్‌లో ఉన్నది ఇమ్మంటున్నానంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా అండ్ ఓడీ సాఫ్ట్ కాపీ కూడా మీకు మెయిల్‌కి అయితే వస్తుంది. రైట్. తర్వాత ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర సర్టిఫికేట్స్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయ్యే ఉంటుంది. దాన్ని అలానైతే ఉంచండి. నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ అయితే అడుగుతుంది. మీరేం చేస్తారంటే మీ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది గదా! ఏదైతే మీ బీటెక్ రోల్ నంబర్ ఏదైతే ఉంటుందో అదే అనమాట. హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేసేయండి. నేనేదో ర్యాండమ్‌గా ఎంటర్ చేశాను మీకు చూపించడం కోసం. నెక్స్ట్ పాస్‌వర్డ్. ఒక పాస్‌వర్డ్ అనేది అయితే సెట్ చేసుకోండి గైస్ మీరు. ఓకేనా? పాస్‌వర్డ్ లైక్ మీరు గుర్తుపెట్టుకునే పాస్‌వర్డ్ లేదంటే గుర్తుపెట్టుకోలేను అనుకుంటే గనక ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఓకేనా? పాస్‌వర్డ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ హెలో @123 ఇలా నేను ఏదో ఒక పాస్‌వర్డ్ అయితే ఇచ్చుకున్నాను. అలా మీరు కూడా ఒక పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతున్నాడు. వెరిఫికేషన్ కోడ్ పైనే ఇస్తారనమాట మనకి. 24309 అని ఉంది కదా నాకు. మీకు వేరేది ఉంటుంది. అదైతే ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేసి ఈ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి అయితే చూపిస్తుంది మీకు. ఓకేనా? అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు మీరేం చేస్తారంటే లాగిన్ అనేది అవ్వాలి. ఓకేనా? నాకైతే డైరెక్ట్‌గా లాగిన్ స్క్రీన్ అయితే వచ్చేసింది. ఇన్ కేస్ మీకు లాగిన్ స్క్రీన్ రాలేదు అనుకోండి. ఇందాక నేను ఏదైతే హోమ్ పేజ్ చూపించానో ఇదే హోమ్ పేజ్‌కి అయితే వచ్చేసేయండి. ఓకేనా? ఇందాక నేనైతే లింక్ కింద ఉంటది క్లిక్ చేయండి డిస్క్రిప్షన్‌లో అని చెప్పాను కదా! ఆ హోమ్ పేజ్‌లో ఆన్‌లైన్ సర్వీసెస్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. లాగిన్ అన్న ఆప్షన్ ఉంది కదా! లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యూజర్ ఐడీ ఇందాక నేను abcxyz@gmail.com ఏదో డమ్మీ మెయిల్ అయితే ఒకటి క్రియేట్ చేశాను కదా! దాంతో ఒకసారి నేను లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాననమాట. పాస్వర్డ్ వచ్చేసి యాహ్! యాహ్! నేనైతే లాగిన్ అయితే అయ్యాను గైస్. లాగిన్ అయిన తర్వాత మనల్ని అడుగుతుందనమాట. సర్టిఫికేట్ టైప్ ఏంటి అని చెప్పి అడిగింది కదా! ఈ సర్టిఫికేట్ టైప్ దగ్గర మీరు ఏం పెట్టాలి? మైగ్రేషన్ పెట్టాలా? ఒరిజినల్ డిగ్రీ పెట్టాలా? అంటే ఒరిజినల్ డిగ్రీ అయితే పెట్టాలి గైస్. మనం ఓడీ అప్లై చేస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ విత్ ఫీజ్ ఆఫ్ రూ. 2000 ఓన్లీ అని చెప్పి మీకైతే ఇక్కడ చూపిస్తుందనమాట. చూపించిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. వన్స్ మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇలాగా.
మొత్తం ఇందులో కంప్లీట్‌గా స్టెప్స్ 5 అయితే ఉంటాయి. నేను ఈచ్ స్టెప్‌లో ఏం చేయాలి అనేదైతే క్లియర్‌గా చెప్తాను. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఫాలో అప్ అయితే చేస్తూ ఉండండి. ఫస్ట్ స్టెప్ మీదైతే క్లిక్ చేయండి గైస్. యాహ్! ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే నా మౌస్ చూపిస్తున్నాను చూసారా? అక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. అవన్నీ మీకు అవసరం లేదు. నేను వీడియోలో చెప్పేస్తాను కాబట్టి. సో, ఫస్ట్ ఇక్కడైతే టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. టిక్ మార్క్ క్లిక్ చేశాను అండ్ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. యాహ్! వన్స్ మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది నాకు. రిమైనింగ్ 4 స్టెప్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అలా మనం 5 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన ఓడీ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనం రిజిస్టర్ అండ్ అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట. యాహ్! ఇప్పుడొచ్చేసి నేను సెకండ్ స్టెప్ మీదైతే క్లిక్ చేస్తున్నాను. నేను సెకండ్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత నన్ను డీటెయిల్స్ అయితే అడుగుతదనమాట. ఇవన్నీ మీరు కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ హాల్ టికెట్ నంబరు, మీ ఈమెయిల్ అండ్ దెన్ మీ కాలేజ్ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మీరేమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్? అండ్ జెండర్ అనేది మీరు క్లిక్ చేయండి. మేలా? ఫీమేలా? అని చెప్పేసి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది. మీరేం చేస్తారంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌ని దగ్గర పెట్టుకొని 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో పేరు, ఇంటి పేరు మొత్తం అంతా ఏ ఆర్డర్‌లో అయితే ఉందో అదే ఆర్డర్‌లో ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సొస్తుంది. ఓకేనా? అండ్ ఫాదర్ నేమ్ కూడా 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో అదే ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతాడు. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ దెన్ స్ట్రీట్ అడ్రెస్, అడ్రెస్ లైన్ 2 ఇవి ఆధార్ కార్డ్‌లో ఉన్నవే ఇవ్వాలని ఏం లేదు. మీరు ఇప్పుడు మేబీ కొంతమంది హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే ఈ అడ్రెస్ అనేది చేంజ్ చేసి ఇప్పుడు మీరు కరెంట్ ఎక్కడుంటున్నారు అన్న అడ్రస్‌కైతే ఇవ్వండి. ఎందుకివ్వాలి అంటే మీకు ఓడీ సర్టిఫికేట్ అనేది పోస్ట్‌లో వస్తుంది మనకి. పోస్ట్ ఆఫీస్ ద్వారాగా పోస్ట్‌లో అయితే వస్తుంది. సో దట్ మీరు పాత అడ్రెస్ ఇస్తే గనక అక్కడికి వెళ్ళిపోతుంది గదా! అలా కాకుండా మన అడ్రస్‌కి రావాలంటే గనక మనం కరెంట్ ఎక్కడ ఏ అడ్రస్‌లో ఉంటున్నామో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలనమాట. రైట్. అండ్ సిటీ, స్టేట్ ఇవన్నీ కూడా కరెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అది మాత్రమే ఇవ్వండి. పిన్ కోడ్ కూడా. అండ్ కంట్రీ అండ్ కాంటాక్ట్ నంబర్. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ ప్రైమరీ ఫోన్ నంబర్ ఇవ్వండి. అండ్ ఆల్సో మ్యాండేటరీ కాకపోయినా సరే సెకండరీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. ఎందుకైనా మంచిది. అండ్ దెన్ అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడండి యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఆర్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి నాకు చూపిచ్చింది. చూడండి గైస్ ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్? మనం ఇప్పుడొచ్చేసి థర్డ్ స్టెప్‌లో అయితే ఉన్నాం. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని ఒకసారి పాజ్ చేసుకోండి గైస్. పాజ్ చేసి నేను చెప్తున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే అరేంజ్ చేయండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి కావాలి. అండ్ దెన్ సెకండ్ మీ ఆధార్ కార్డ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోస్ అయితే కావాలి. అండ్ దెన్ మనకొచ్చేసి మీ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు కాలేజ్‌లో తీసుకుని ఉంటారు కదా! అది కావాలి. అండ్ దెన్ మనకొచ్చేసి మార్క్స్ మెమో కావాలి. అండ్ దెన్ మనకొచ్చేసి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కూడా కావాలనమాట. ఈ 5 థింగ్స్ అయితే మనకి కావాలి. రెడీ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ అనేది. ఫస్ట్ వచ్చేసి మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది 50 కేబీ నుంచి 100 కేబీ మధ్యలో జేపీజీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ మీకు 50 నుంచి 100 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో ఫోటో అనేది ఉండాలి. అండ్ దెన్ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ మీకు జేపీజీ ఫార్మాట్‌లో 50 నుంచి 100 కేబీ మధ్యలో అయితే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌సి మార్క్ లిస్టు ఏదైతే ఉందో అది కూడా ఫ్రంటు, బ్యాకు పీడీఎఫ్ చేసి 200 కేబీ లోపులో అయితే ఉండాలి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు కాలేజ్‌లో తీసుకుని ఉంటారు కదా! పీసీ అని చెప్పి అంటూ ఉంటారు. దాన్ని కూడా ఫ్రంటు, బ్యాకు పీడీఎఫ్ చేసి మనకి 200 కేబీ లోపల అయితే ఉండాలి. అండ్ దెన్ సీఎంఎం మార్క్స్ మెమో అని చెప్పి అంటారు కదా మనం. మన అన్ని సెమ్స్ మార్క్స్ ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదా! అది కూడా ఫ్రంట్, బ్యాక్ మనకి పీడీఎఫ్ రూపంలో 200 కేబీ లోపల అయితే ఉండాలనమాట. మీకు డౌట్ గా ఉంటే గనక వీడియోనైతే ఒకసారి పాజ్ చేసి చూడండి. స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే చేస్తున్నాను మీకోసం. రైట్? అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే
అప్లోడ్ డాక్యుమెంట్స్ అని మనకి పెండింగ్ అయితే ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ప్రతీదీ చూపిస్తుంది. ఫస్ట్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ చూపిస్తుందా? అక్కడ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసేయండి. అండ్ దెన్ పక్కనున్న అప్లోడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. రైట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి చూపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి కింద ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ దెన్ క్లిక్ అప్లోడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా ప్రతీదీ ప్రాపర్‌గా అప్లోడ్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఫోటో అండ్ దెన్ మీకు మార్క్స్ మెమో ఇవన్నీ ఉన్నాయి కదా! అన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత సేవ్ నొక్కేయండి. గైస్ మనం ఇప్పుడు కంప్లీట్‌గా 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గదా! ఫోర్త్ స్టెప్ వచ్చేసి బ్యాంక్ పేమెంట్ ఫీ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు బ్యాంక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఈ పేజ్ అయితే అరైవ్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. మీరు అక్కడ ఏం చేస్తారంటే నార్మలా, తత్కాలా అని చెప్పి అడుగుతుందనమాట. మనం నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి. నార్మల్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా? 2000 ఉంటుంది కాబట్టి అక్కడైతే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అని చెప్పి కింద ఆప్షన్ చూపిస్తుంది కదా మనకి బటన్. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ గేట్‌వే పేజ్‌కి అయితే వెళ్తారు. పేమెంట్ గేట్‌వే పేజ్‌లో నేను మీకు పర్సనల్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్స్ ఇవి ఏమీ ఇవ్వద్దు. డైరెక్ట్ యూపీఐ అనే ఆప్షన్ ఉంది. నేను అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా! యూపీఐ అనే ఆప్షన్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ యూపీఐ ఐడీయా లేదంటే యూపీఐ క్యూఆర్ కోడా అని చెప్పి అడుగుతుంది. మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. యాహ్! వన్స్ మీరు పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది విజిబుల్ అవుతూ ఉంటుంది. సో, మీరు మీ మొబైల్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మనకి 2000 రూపీస్ అయితే ఆటోమేటిక్‌గా అందులో చూపించేస్తది. పేమెంట్ అనేది చేసేయండి. వన్స్ మీరు పేమెంట్ చేసేగానే మీకు మీ బ్రౌజర్‌లో ఇలా అయితే చూపిస్తుంది. బ్యాంక్ పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి. యాహ్! మనం సక్సెస్‌ఫుల్‌గా 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. మన ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే వ్యూ డేటా. మనకి వచ్చేసి ఈ స్టెప్‌లో ఏంటంటే మన అప్లికేషన్ మనం డౌన్‌లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఫిఫ్త్ స్టెప్ మీద కూడా క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇలా ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద స్టెప్స్ అని వస్తే గనక ఒకసారి లాగౌట్ అయ్యి ఇప్పుడు లాగిన్ మళ్ళీ అవ్వండి. అండ్ దెన్ మీరు ఫిఫ్త్ స్టెప్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే గనక మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. అండ్ దెన్ లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ చేయండి. చూడండి డిక్లరేషన్ అని ఉంది కదా! డిక్లరేషన్ దగ్గర కింద టిక్ మార్క్ అనేది చేసేసిన తర్వాత మీకు డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గనక మీకు ఒక అప్లికేషన్ మీరు ఏదైతే ఉందో మీ అప్లికేషన్ అదైతే డౌన్‌లోడ్ అయిపోతుంది గైస్. అది ఎట్లా ఉంటదంటే ఇలా మీకు ఒక పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది గైస్. ఇవన్నీ నేను కావాలనే జూమ్ ఔట్ చేశాను. నా పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను చూపించకూడదనుకుంటున్నాను. రైట్. ఇలా మీకు పీడీఎఫ్ గనక ప్రాపర్‌గా డౌన్‌లోడ్ అయిందంటే మీరు ఓడీ సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసినట్టు. మీకొచ్చేసి మీ ఓడీ అనేది ఫస్ట్ సాఫ్ట్ కాపీ అనేది మెయిల్‌కి వస్తుంది. అండ్ దెన్ హార్డ్ కాపీ అనేది పోస్టల్‌లో మీరు పెట్టిన అడ్రస్‌కి అయితే డెలివర్ అయిపోతుంది గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపించిందంటే గనక ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ చేసుకోండి. అండ్ దెన్ మన ఛానల్ వచ్చేసి మోస్ట్‌లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అండ్ ఏఐ రిలేటెడ్ కంటెంట్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాం మనం. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే గనక ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అప్ అయితే చేస్తూ ఉండండి. రైట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.